కేసీఆర్ ఇవాళ ఉన్న వీటన్నిటిని తట్టుకొని నిలబడగలరా? ఇంకా యువర్ క్లోజ్ పర్సన్. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు కేసీఆర్కు ముఖ్యం కాదు. నేను మళ్ళొక సీరియస్ అంశం మీ ముందు తీసుకొస్తా. మరొక సంచలనం ఇదేంటంటే ఇవాళ కేసీఆర్ మైండ్లో రేవంత్ రెడ్డి ఉండకూడదు. రేవంత్ రెడ్డి ఎంత మైండ్ గేమ్ ఆడినా కూడా, తన పట్ల ఎంత అట్రాక్ట్ చేసుకున్నా కూడా కేసీఆర్ కొట్టాల్సింది మోడీని. ఒక్క సీటు కూడా బీజేపీని గెలవనీయకుండా కేసీఆర్ కనుక ఆపగలిగితే 16కు 16 ఓవైసీది కాకుండా కాంగ్రెస్కు పోయినా కూడా పర్వాలేదు అనుకొని తను కనుక బీజేపీని ఒక్క సీటు రాకుండా ఆపగలిగింది అనుకోండి, ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో విజయుడు ఎవరు అంటే కేసీఆర్. భలే, ఇది వాళ్ళకన్నా వ్యూహం మీద ఎక్కువ ఉంది. ఈ వ్యూహం ఆయన ఆలోచిస్తలేడు. కనీసం మీ ద్వారానైనా ఆయనకు తెలవాలి. ఇవాళ కేటీఆర్ కానీ హరీష్ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఫోకస్ చేయాల్సింది మమ్మల్ని గెలిపించండి అని కాదు, బీజేపీని ఓడించండి. వాళ్ళు ఇవ్వాల్సిన స్లోగన్ బీజేపీని ఓడించండి. రిటర్న్ గిఫ్ట్ మోడీకి ఇది. రిటర్న్ గిఫ్ట్ కాదు, వీళ్ళ మనుగడ కోసం. ఒకవేళ కనుక మోడీకి 4 సీట్లు వచ్చినా కూడా, పోయిన 4 సీట్లు వచ్చినా లేదా కొత్త సీట్లు 4 వచ్చినా, నెక్స్ట్ ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడిపేది 2 జాతీయ పార్టీలే తప్ప టీఆర్ఎస్ కాదు. అంటే బీఆర్ఎస్ మనుగడ ఉండాలంటే కాంగ్రెసే గెలవాలి. కాంగ్రెస్ గెలవాలని కాదు, బీజేపీ ఓడిపోవాలి. బీజేపీ ఓడిపోవాలంటే ఎవరైనా గెలవచ్చా? వీళ్ళు బలంగా ఉన్న కాడ. ఇప్పుడు ఉదాహరణకు ఒక మార్పు అయితే నేను పసిగట్టాను. నేను పసిగట్టిన మార్పు కూడా మీకు చెప్తా. ఇది టీఆర్ఎస్కు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చే మాట నేను మాట్లాడబోతున్నా. ఒకటి, ట్రయాంగిల్ ఫైట్ జరగబోతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ట్రయాంగిల్ ఫైట్ జరగబోతుంది, ఎక్సెప్ట్ హైదరాబాద్. 16 సీట్లలో ట్రయాంగిల్ ఫైట్ జరగబోతుంది. 16 సీట్లలో ట్రయాంగిల్ ఫైట్లో ఫస్ట్ లాభపడే పార్టీ టీఆర్ఎస్. ఎందుకంటే సాలిడ్ ఓట్ బ్యాంక్ టీఆర్ఎస్కి ఉంది, వేవరింగ్ ఉండేది కాంగ్రెస్కి ఉంది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అకస్మాత్తుగా వచ్చి పడ్డది. ఆ ఓట్ బ్యాంక్ కేసీఆర్కి వ్యతిరేకంగా వచ్చిన ఓట్ బ్యాంక్. ఆ ఓట్ బ్యాంక్ కొంత బీజేపీకి పోతుంది. నేషనల్ ఎలక్షన్స్లో మళ్ళీ వచ్చేది మోడీ అనేది నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ఇప్పుడు కాదు ఇంకా 5 ఏళ్ళైనా కొట్టలేదు అనేది తెలుసు. సెక్యులర్ ఫోర్సెస్, పర్టికులర్ రిలీజియస్ పీపుల్ ఒక హైదరాబాద్ స్థానం కనుక వదిలిపెడితే ఈ రాష్ట్రంలో ఉన్న సెక్యులర్ భావాలను వాళ్ళు ఎవరు బీజేపీకి వేయరు. ఎక్కడైతే ముస్లిం ప్యాకెట్స్ బలంగా ఉన్నాయో అక్కడ మాత్రమే బీజేపీకి ఓట్లు పడతాయి. అంటే మోడీ ప్రతిభ ఉంది కదా, మోడీ ప్రభ అనేది ఇంకా వెలుగుతూ ఉంది కదా, నాన్ కరప్టెడ్ అని ఇట్లాంటివన్నీ ఆయన సానుకూలత చాలా ఉంది. ఈ సానుకూలత ఓట్లు మోడీకి ప్లస్ అవుతాయి. మోడీ అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే కాన్స్పిరసీ చేశాడో పార్లమెంట్లో ఎన్నికల్లో చేయడు. తను ప్రతి స్థానాన్ని గెలవాలనుకుంటాడు. ప్రతి స్థానం ముఖ్యమే వాళ్ళకు. మీరు చూడండి, ఇంకొక 15-20 రోజుల తర్వాత దేశంలో ఉన్న బీజేపీ అగ్రనాయకులు అందరూ వచ్చి ఇక్కడనే అడ్డాపెట్టి ఈ 16 సీట్లలో కనీసం 9 సీట్లు 10 సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? సాలిడ్గా టీఆర్ఎస్కు ఉన్న ఓట్ బ్యాంకు టీఆర్ఎస్కు పడతాయి. ఊగిసలాడిన కాంగ్రెస్ ఓట్లు అకస్మాత్తుగా కేసీఆర్ మీద కోపంతోనో, నిరుద్యోగుల సమస్యతోనో, ఇవాళ నిరుద్యోగులు మోడీ దిక్కు చూస్తున్నారు. ఏవో స్కీములు పెడతాడు, ఆయన వస్తే దేశం బాగుపడుతుంది. 5th ఎకనామికల్గా ఆర్థికంగా 5వ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాడు, రకరకాల స్కీమ్స్ పెడుతున్నాడు అని చెప్పేసి ఒక క్రేజ్ అనేది ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ట్రయాంగిల్ ఫైట్లో బీఆర్ఎస్ కొట్టుకొస్తుంది. ఒకటి ఫస్ట్ రీజన్. చాలా సీట్లలో బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజంగానే మోడీ కనుక తను బలంగా తన పార్టీని ప్రభావితం చేసుకోగలిగితే, తను లేపగలిగితే. సెకండ్ పాయింట్, పథకాల మీద కావచ్చు, కేసీఆర్ ఓడిపోయిందనే సానుభూతితో కావచ్చు, కేసీఆర్ పరిస్థితి ఇట్లా అయిందే అని చెప్పి జాలితో కావచ్చు, రేవంత్ రైతు బంధు లేటుగా ఇచ్చినందువల్ల కావచ్చు, కొంతమందికి అసలే ఇవ్వకపోవడం వల్ల కావచ్చు. ఆయన ఎవరికి ఇవ్వలేదు తెలుసా? ఓటర్లను ప్రభావితం చేయగలిగే భూస్వాములకు ఇవ్వలేదు. వాళ్ళది ఒక్కోటి కాదు, ఒక ఊరును ప్రభావితం. ఈయన ఆ ఊర్లో 100 మందికి ఇచ్చి ఒక భూస్వామికి ఇవ్వకపోతే పనిచేస్తుందంటారా? అంతా ఉందా? ఇంకా చాలా గ్రామాలలో ఉన్నది.
ఎందుకంటే నాకు మీ మహబూబ్నగర్లో లేదా? ఇప్పుడు ఎందుకంటే ప్రజలకు కేసు ఇప్పుడు నా నా నా- నేను ఫీల్ అవుతున్నది మీతో నేను ఈ విషయంలో నేను ఏకీవించలేకపోతున్నా. కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి పోయిన ఎన్నికల్లో ఓడిపోయింది. ఎమ్మెల్యే అనేది ఒక అంశం మాత్రమే. కామారెడ్డిలో కేసీఆర్ గెలిచి ఉంటే కనుక డెఫినెట్గా ఎమ్మెల్యేల ప్రభావం ఉండేది. ఇక్కడ కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది, ఎమ్మెల్యే మీద దానికి డబల్ అయింది. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరై ఉన్నా సరే వాళ్ళ మాట కూడా ప్రజలు వినలేదు, వాడు వద్దని అనుకున్నారు. కొన్నిసార్లు సునామీలు వేవ్లు వస్తాయి కదా, అట్లా వచ్చింది. బట్ పార్లమెంట్ ఎలక్షన్లో అటువంటివి ఉండయి. ఎవరికి వెళ్తే నాకేంది, నాకు ఇన్ని పైసలు వస్తానయా లేదా, నా దొర చెప్పిండు ఎందుకు వినకూడదు. దొర అంటే దొరే కాదు, తను ఏదైనా తన మీద ఆధారపడ్డా. ఎందుకంటే నాకు మళ్ళీ చెప్తాను, కేసీఆర్ చేసిన గొప్ప పని ఏమిటి, నా పరిశీలన కూడా ఊర్లలో ఉండే పెత్తందారులది చాలా, అది ఎట్లా చెప్పాలి దాన్ని అంటే, రైతు బంధు ఇవ్వడం ద్వారా రైతుల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచిండు. సన్నా చిన్నకారు రైతులకు 5,000 10,000 చాలు, ఆయన ఒక మొక్కజొన్న సంచి కావాలి, 2 యూరియా బస్తాలు సరిపోతుంది. అవి కేసీఆర్ ఇవ్వడం వలన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం మానేసిండు. వీళ్ళు ఊళ్ళో వాళ్ళ మాట వీళ్ళు జరగలేదు అట్లా. అంటే అది జరిగింది, ఫర్టిలైజర్ వాళ్ళు ఇచ్చారు, అది జరిగింది. ఇంకొక నెగటివ్ కోణం కూడా నేను చెప్తా. ఆధారపడడం పెరిగింది. ఎందుకు పెరిగిందంటే పోలీసుల అరాచకాలు. ఫ్రెండ్లీ పోలీస్ అన్నాం కానీ ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన అరాచకాలు, పెత్తందారులు చేసినాయి ఒకటి. రెండవది ఏంటంటే పార్టీని పటిష్టంగా చేసుకోకపోవడం. వీటి వల్ల ఏమైందంటే డిపెండెన్స్ పెరుగుతుంది. అయితే ఇంకోటి, డబ్బు కూడా ఎవరి ద్వారా డిస్ట్రిబ్యూషన్ అవుతున్నది, మళ్ళీ ఊర్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ పీపులే కదా. అది కుల సంఘం నాయకుడు కావచ్చు, పార్టీ నాయకుడు కావచ్చు, నిజంగానే భూస్వామి దొర కావచ్చు. సహజంగానే శూద్రాగ్రవర్ణానికి ఆ ప్రభావం ఉంటుంది. నేనేందంటే పూర్తిగా జీరో అయిందని చెప్పలేను. అయితే నేను సంతోషించే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని, కానీ ప్రజల మీద ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. అయితే ఇవన్నీ పనిచేస్తాయి. అయితే ఈసారి ఏంటంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకత కొంత డెఫినెట్గా పనిచేస్తున్నది. రెండవది, దెబ్బతిన్న పాము కేసీఆర్ కసితో ఉన్నాడు, ఏమైనా చేసి మళ్ళీ పార్టీని నిలబెట్టుకోవాలి. ఇంకోటి, ఈ పార్లమెంట్ ఎన్నికలు జీవన్మరణ సమస్య ఎవరికి, కేసీఆర్కు. ఎందుకంటే కేసీఆర్ బీజేపీని ఆపగలిగిండు అనుకో, ఈజీగా రేవంత్ రెడ్డిని నెక్స్ట్ 5 ఏళ్లలో కొట్టగలుగుతాడు. అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో తాను గెలవడానికంటే బీజేపీని ఓడించడంలో నిమగ్నం కావాలి కేసీఆర్. ఆయన దృష్టి అసెంబ్లీ మీద ఉండాలి, పార్లమెంట్ మీద కాదు. ఆయనే పోతలేడు కదా పార్లమెంట్కు, ఇంకా పార్లమెంట్తో ఆయనకేం పని. బీజేపీ రేపు ప్రధాన ప్రతిపక్షంగా రాకుండా ఆపుకోగలగాలి. అంటే ఇవాళ బీజేపీకి నిజంగానే ఒక 10 సీట్లు వచ్చినాయి అనుకుందాం, మోడీ ప్రభావం వలనో, రేవంత్ రెడ్డి మీద ఉన్న కొత్త వ్యతిరేకత వలనో, టీఆర్ఎస్ పుంజుకోకపోవడం వలనో, టీఆర్ఎస్కి వచ్చిన పాజిటివ్ను కేసీఆర్ క్యాచ్ చేసుకోలేకపోవడం వలన మోడీ ఆ స్థానాన్ని ఆక్రమించినట్టయితే ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళబోతారు, బీజేపీ దిక్కు బాట పడతారు. ఏవో ఉంటాయి, వాళ్ళు ఇచ్చేటివి కూడా తాయిలాలు ఉంటాయి. కాబట్టి తన పార్టీని కాపాడుకోవాలన్నా, నెక్స్ట్ 5 ఏళ్లలో రేవంత్ రెడ్డిని కొట్టగలిగే శక్తిని సంతరించుకోవాలన్నా బీజేపీని 3వ స్థానానికి నెట్టేయాలి. ఇది జీవన్మరణ సమస్య. ఇప్పుడు ఏమవుతుంది, 15 సీట్లు ఓడిపోతాయి, అధికారమే పోయింది కదా. అధికారం పోయినాక 15 సీట్లు గెలితేంది, ఓడిపోతేంది. ఇక్కడ ఆడపోయి ప్రధానమంత్రి అయ్యేది ఉందా, బీజేపీతో షేర్ చేసుకునేది ఉందా? కాబట్టి ఆయన రాష్ట్రానికే పరిమితం కావాలి. మొన్నటిదాకా నేనే అన్నా, బీఆర్ఎస్ని అట్లాగే ఉంచి కేసీఆర్ పార్లమెంటు పోవాలి, మెదక్ నుంచి పార్లమెంట్లో ఆయన వాయిస్ వినిపించాలి. ఇక్కడ హరీష్కును కేటీఆర్కు వదిలేస్తే పోతుంది అని చెప్పాను. కానీ ఆయన ఆ స్ట్రాటజీ తీసుకోలేదు, ఆయన అసెంబ్లీలోనే ఉండాలనుకున్నాడు. ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఒక మాట చెప్పదలుచుకున్నా, అంటే ఈ పార్టీ బతకాలంటే కేటీఆర్ గారు 4 కాలాల పాటు రాజకీయాలలో తన ప్రతిభను ముందుకు తీసుకుపోవాలనుకుంటే ఇవాళ పార్టీని బతికించగలిగే ఒక గొప్ప శక్తి టీఆర్ఎస్లో ఉంది. ఆ శక్తినే యుక్తిగా ఉపయోగించుకొని హరీష్ రావు గారికి కనుక అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్ కూర్చొని సభనంతా ఒంటి చేత్తో నడిపిస్తూ కేటీఆర్ను హరీష్ రావు గారు పార్టీ పగ్గాలు తీసుకొని అధ్యక్షునిగా హరీష్ రావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు. ఈయన అర్బన్ ఏరియాలో ఓటర్స్ను ప్రభావితం చేయడంలో దిట్ట, రూరల్ ఏరియాలో ఓటర్లను ప్రభావితం చేయడంలో హరీష్ దిట్ట. కేసీఆర్ గారు అసెంబ్లీని తన దారికి తెచ్చుకొని రేవంత్ రెడ్డిని 3 చెరువుల నీళ్లు తాగించగలిగిన దిట్ట. ఆయనకున్నంత నాలెడ్జ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేకి లేదు, ముఖ్యమంత్రి లేదు, ఎవరికి లేదు. కాబట్టి ఈ 3 కనుక కరెక్ట్గా నెక్స్ట్ 4 ఇయర్స్ చేయగలిగితే మళ్ళీ ఈ పార్టీని ఆపే శక్తి ఎవరికి ఉండదు. బట్ అది చేయాలంటే హరీష్ రావు గారికి అధ్యక్ష పదవి ఇవ్వడానికి ఒక స్ట్రాటజీ ప్రకారం కేసీఆర్ గారు తను కొంత వెనక్కి తగ్గాలి. ఇప్పుడు ఎప్పుడు తగ్గాలనో ఎప్పుడు పెరగాలనో తెలిసిన వాడే నాయకుడు. ఆ విషయంలో కేసీఆర్ గారికి ఆ పట్టుదల ఉంటుందని నేను అనుకోవడం లేదు.
విప్లవాలలో కూడా వ్యూహాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు ఎత్తుగడలు మారుస్తూ ఉంటారు. లెనిన్ రాసిండు ఎన్నడో ఒక 100 సంవత్సరాల కింద, ఏది ఒక్క జంప్ చేయాలన్నప్పుడు ఒక్క అడుగు వెనక్కేస్తాం, అంటే 2 అడుగులు ముందు పోవాలనుకున్నప్పుడు అవసరమైతే ఒక్క అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది అని చెప్పాడు. లంఘించాలంటే ఏం చేయాలి? కాబట్టి ఇది ఒక టెంపరీ రెట్రీట్ అని కేసీఆర్ అనుకోవాలి. ఆ ఎత్తుగడను అవలంబిస్తే కనుక ఏ పార్టీ కేసీఆర్ని కొట్టలేదు. కానీ ఇదే మీరు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మీరు కలిసిన వారిని మళ్ళీ నేను కలిసినా కానీ మాట్లాడే సందర్భం రాలేదు. ఇప్పటికి అదే బిజీ ఉంది. అది బిజీ కాదు, నాకు ఒక పట్టుదల ఉంది. అది మొదటి నుంచి కూడా నేను ఏంటంటే పిలిస్తే పోతా, ఆయన ఏమైనా అడిగితే చెప్తా. నా అంతటి నేను ఎందుకు చెప్పాలి, మీ ద్వారా చెప్తున్నా కదా. ఓకే, ఇప్పుడు ఆయన అడుగుకున్నా చెప్తున్నారు, తెలియాలి కదా వాళ్ళకి తెలియాలి కదా. అంటే నేను అనేది ఏంటంటే మన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి సీటు మీదనే ఎట్లయితే గురి ఉందో మళ్ళీ అధికారంలోకి తేవడానికి ఆ గురి కేసీఆర్కు ఉండాలి. సేమ్ ఏం చేయాలనో అన్ని చేసిండు రేవంత్ రెడ్డి. చూడు, తను నమ్ముకున్న తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టిండు. ఎక్కడో ఉన్న పిసిసి అధ్యక్ష పదవిని ఎన్ని చేయాలనో నేను ఇప్పుడు చెప్పలేను, అవన్నీ ఎన్ని చేయాలనో అన్ని చేసి కొత్తగా వచ్చిండు ఆ పార్టీలోకి. అందరినీ పక్కకు జరిపేసి ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్నాడు, తర్వాత ప్రెసిడెంట్ తీసుకున్నాడు. తర్వాత ఆయనకంటే క్యాబినెట్ మొత్తంలో కూడా ఆయనకంటే జూనియర్ ఒక సీతక్కే, బహుశా పొంగులేటి కూడా కొంచెం ఒకే అటు ఇటు కావచ్చు. బట్ అందరినీ కాదని చెప్పి సీనియర్ మంత్రులను కాదని ఎన్నడూ మంత్రి కాని వ్యక్తి, ఎన్నడో 20 ఏళ్ళ కింద ఈయన రాజకీయాల్లోకి రానప్పుడు మంత్రులైన తుమ్మలను, ఉత్తమ్ను వీళ్ళందరినీ దాటేసి ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే అటువంటి స్ట్రాటజీ కనుక కేసీఆర్ కూడా అవలంబించిండు అనుకో, తను మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి, పార్టీని బతికించుకోవడానికి ఏం చేయాలనో అన్నీ చేయాలనుకున్నప్పుడు హరీష్ రావు గారు ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. ఇది ఇంకోటి కూడా చెప్తున్నా, ఇది హరీష్ రావు గారికి ఇష్టం ఉండదు నేను ఇట్లా చెప్పడం. మరి ఇష్టం అంటే నేను ఒక విశ్లేషకునిగా చెప్తాను, పెట్టుకోండి. నాకు ఏదేముంది, నా ఒపీనియన్ నేను చెప్పిన ఒక విశ్లేషణ. పార్టీని తిరిగి, ఎందుకంటే ఇక్కడ కొన్ని చెప్పాలి మీకు. ఇలా ఉద్యమకారులు కేసీఆర్ మీద కోపంగా ఉన్నారు, కేటీఆర్ మీద కోపంగా ఉన్నారు, కానీ హరీష్ రావు మీద కోపంగా లేరు. ఎందుకు లేరు? లాస్ట్ 10 yearsలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, టీఆర్ఎస్ పట్టించుకుంటలేదని కోపం వచ్చినా హరీష్ రావు ఒక్కడే ఆయన దగ్గరికి వేయిండు, పట్టించుకున్నాడు. ఆయన ఏం చేయాలనో అన్ని చేసిండు. ఇప్పటికి ఎవరైనా చనిపోయినా ఓదార్స్తాడు. అంటే ప్రజలతో రిలేషన్షిప్ ఈజ్ కీ టు ద సక్సెస్. అది వాళ్ళిద్దరు చేయలేకపోయారు. అంటే బెటర్. ఎందుకంటే ఒకసారి కేసీఆర్ గారి మీద ఒక వ్యతిరేకత వచ్చిన తర్వాత, అంటే అందరికీ ఉన్నదని నేను అంటలేను, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కే ఉన్నది అనుకుందాం. అంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడే కోపం ఉంటుంది. అయితే ఆ ప్రేమతో వచ్చిన కోపమే కేసీఆర్ మీద. వాస్తవంగా కేసీఆర్ లాంటి రాజకీయ నాయకుడు పర్టికులర్గా తెలంగాణ గడ్డ మీద ఈ సుదూర భవిష్యత్తులో ఇంకోరు వస్తారని కూడా నేను అనుకోను. ఆయనకున్న మమకారం, ప్రజల పట్ల ప్రేమ, ఆయనకున్న రాజకీయ చాణక్య నీతి, దయార్ద్ర హృదయుడు, ఆయన ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే వ్యక్తి. ఎన్నడూ ఒంటరిగా అన్నం తినడు. ఆయన ఎవరున్నా కింద నుంచి పిలిపించి కలిసి భోజనం చేస్తాడు. ఎంత చిన్నంతోనైనా సౌమ్యంగా మాట్లాడతాడు. కానీ ఆయన ఏదైనా మూడ్లో ఉన్నప్పుడు అస్సలు అపాయింట్మెంట్ ఇవ్వడు. ఇవన్నీ ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, మైనస్లు కూడా ఉన్నాయి. బట్ అర్థం చేసుకున్న వాళ్ళని బట్టి ఉంటుంది. బట్ అంటే నాకు కూడా చాలా అవమానాలు ఎదురైనాయి, చాలా హ్యూమిలియేషన్ జరిగింది. బట్ అయినా కూడా ఆయన వ్యక్తిలోని ఔదార్యాన్ని నేను అభినందించకుండా ఉండలేను. అట్లాగే ఆయన చేసిన తప్పులను కూడా నేను ఎక్స్క్యూజ్ చేయకూడని తప్పులన్నీ చేశాడు. బట్ ఏది ఏమైనా కూడా ఉన్న వాళ్ళల్లో బెస్ట్ అని ఎత్తుకుంటాం కదా, దాంట్లో ఈజ్ ద బెస్ట్ ఫర్ ఎవర్, బెస్ట్ చీఫ్ మినిస్టర్ కూడా. ఎందుకంటే 57 ఏళ్ళ విధ్వంసం తర్వాత ఈ స్థాయిలో 9 ఏళ్ళ ఎక్కడ బడ్జెట్ 59,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు దాటిచ్చిండు. జిఎస్డిపి పెంచిండు, తలసరి ఆదాయం పెంచిండు. ఎన్ని రెట్లు పెరిగింది? భారతదేశంలో ఏ రాష్ట్రం పోటీ పడలేదు కేసీఆర్తో. బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉండే. నిరంతరం అదే పని, ఆయనకు వేరే వేరే ఆలోచించకుండా చేశాడు.